అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసం 28వ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఒక ప్రత్యేకమైనటువంటి దినమనే చెప్పవచ్చు. మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులకు నాంది పలికే రోజు. ఈ రోజు మీరు చేసే ప్రతి నిర్ణయం భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయాలి. గ్రహస్థితులు చూస్తే మీపై శనిదేవుని యొక్క దృష్టి కొనసాగుతున్నప్పటికీ గురుగ్రహం అనుకూలంగా ఉండటం వలన కొన్ని మంచి అవకాశాలు కూడా మీకు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీలో ఉన్నటువంటి సందేహాలు తగ్గి ఒక స్పష్టత కూడా వస్తుంది. గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇప్పుడు కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అయితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి వార్త కూడా వినే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సమాజంలో మీ యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. మీరు చేసే పనులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి. మీ యొక్క మాటకు విలువ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పెద్దల దగ్గర నుంచి ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంటుంది. అయితే మీకు దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీపై ఏడ్చుతో ప్రవర్తించే అవకాశం ఉంటుంది. అందువలన మీ యొక్క విజయాలను అందరితో పంచుకోవటంలో కొంచెం జాగ్రత్త వహించాలి. కుటుంబ విషయాలకు వస్తే ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. చిన్న చిన్న అపార్థాలు ఉండే అవకాశం కూడా ఉంటే సర్దుకుంటాయి. జీవిత భాగస్వామితో మీ యొక్క అనుబంధం మరింత బలపడుతుంది. మీరు ఇద్దరూ కలిసి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సంతాన పరంగా చూస్తే పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. వారి యొక్క చదువులు లేదా ఆరోగ్యంపై మీరు ప్రత్యేక దృష్టిని కూడా పెట్టాలి. వారికి మీరు ఇచ్చే సలహాలు ఏ రోజు చాలా బాగా ఉపయోగపడతాయి. పిల్లలు మీ యొక్క మాటను కూడా వింటారు. ఆర్థిక పరంగా చూస్తే ఈ రోజు కొంచెం మిశ్రమంగా ఫలితాలు ఉంటాయి. ఒకవైపు మీరు ఆదాయం పొందుతారు, కానీ మరోవైపు అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా మీరు ప్లాన్ చేసినటువంటి ఖర్చులు రావచ్చు. అందుకే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈరోజు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ఈరోజు కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. మీపై ఉన్నటువంటి బాధ్యతలు పెరుగుతాయి. అయితే వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ యొక్క పై అధికారులు మీ యొక్క పనిని కూడా మెచ్చుకుంటారు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు సాధారణంగా ఉంటుంది, కానీ అలసట, తలనొప్పి వంటి చిన్న చిన్న సమస్యలు రావచ్చు. మీరు సమయానికి భోజనం చేయటం, తగినంత విశ్రాంతిని తీసుకోవటం చాలా అవసరం. నీళ్లను ఎక్కువగా తాగండి. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వారికి ఈరోజు మంచి రోజునే చెప్పవచ్చు. మీ యొక్క భావాలను మీరు స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. మీ యొక్క బంధాలు మరింత బలపడతాయి. అయితే చిన్న చిన్న విషయాలపై గొడవలు పడకుండా ఉండాలి. ఈరోజు మీరు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. దేవుడిపై భక్తి పెరుగుతుంది. మీరు దేవాలయానికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది, లేదా ఇంట్లోనే పూజలు చేయవచ్చు. ఇది మీకు మానసిక శాంతిని కూడా ఇస్తుంది. ఈరోజు మనం పరిహారాలను చూసినట్లయితే ఈరోజు ఉదయం లేవగానే ఓం సం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. అదేవిధంగా సోమవారం నాడు నల్ల నువ్వులు లేదా నల్ల దుస్తులు దానం చేయటం శుభప్రదం. పిప్పల చెట్టు దగ్గర దీపం వెలిగించి పేదలకు అన్నదానం చేయటం చాలా మంచిది. అదేవిధంగా సోమవారం రోజున పసుపు అన్నం దానం చేయడం ద్వారా గురుగ్రహం అనుగ్రహం కూడా పొందగలుగుతారు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందువల్ల తొందరపడే నిర్ణయాలను తీసుకోకండి. ఓర్పుతో, శాంతితో ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఈరోజు మధ్యాహ్నం సమయం నుండి మీ యొక్క జీవితంలో కొంత వేగం కూడా పెరుగుతుంది. ఉదయం వరకు నెమ్మదిగా
సాగినటువంటి పనులు మధ్యాహ్నం తర్వాత స్పీడ్ అందుకుంటాయి. మీరు చాలా రోజులుగా పెండింగ్లో పెట్టుకుంటున్నటువంటి పనులు పూర్తి చేయడానికి ఇది సరైనటువంటి సమయం. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధిత పనులు, డాక్యుమెంట్లు, అప్లికేషన్ల వంటి విషయాలలో మీకు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఆలోచన శక్తి ఈరోజు చాలా పదునుగా పెరుగుతుంది. మీరు చేసే ప్లానింగ్ చాలా క్లియర్గా ఉంటుంది. అందువలన వ్యాపారంలో ఉన్నటువంటి వారు కొత్త ఐడియాలను అమలు చేయడానికి ముందుకు రావచ్చు. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ యొక్క ప్లాన్ను అందరితో షేర్ చేయకుండా నమ్మకమైనటువంటి వారితో మాత్రమే చర్చించడం చాలా మంచిది. సాయంత్రం సమయానికి మీకు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి నుంచి ఫోన్ కాల్ లేదా సందేశం రావచ్చు. అది మీ యొక్క కెరియర్ లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక మంచి మలుపు కూడా తీసుకురావచ్చు. ఈ యొక్క అవకాశం మీ యొక్క గతంలో చేసినటువంటి మంచి పనులకు ఫలితంగా రావచ్చు. స్నేహితుల విషయంలో చూస్తే ఈరోజు మీరు పాత స్నేహితులతో కలిసే అవకాశం ఉంటుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని కూడా ఇస్తుంది. అయితే కొంతమంది మీ యొక్క స్నేహితులు మీపై ఆధారపడే పరిస్థితి కూడా రావచ్చు. వారికి సహాయం చేయటం మంచిదే, కానీ మీ యొక్క పరిమితులు మాత్రం మర్చిపోవద్దు.